బంగారం ధరల గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో దాచుకున్న బంగారం ఎంతో కొంత ఉండే ఉంటుంది. మీ అమ్మ గాజులు, మీ భార్య మంగళసూత్రం, లేక మీ కూతురికి భవిష్యత్తు కోసం పెట్టుకున్న కొంచెం బంగారం. ఆ బంగారం ధర ఏమవుతుందని రాత్రిలో ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఫిబ్రవరి 9 తేదీ నాటికి భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర సుమారు 1,45,000 నుంచి 1,46,000 రూపాయల చుట్టూ తిరుగుతోంది. గత ఏడాది నుంచి ఇది రికార్డు స్థాయికి చేరింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ట్రంప్ పాలసీలు వంటి అనిశ్చితులు బంగారాన్ని సేఫ్ హేవెన్గా మార్చాయి. మన ఇండియా హౌస్ వైఫ్స్ అండ్ షాపులలో ఉండే గోల్డ్ సుమారు 24,000 టన్స్. ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో దాదాపు 11% సమానం. ప్రపంచం ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. యుఎస్ చైనా ట్రేడ్ వార్స్ తీవ్రమవుతున్నాయి. ఇవన్నీ బంగారం ధరలను పైకి నెట్టుతున్నాయి. దేశాల కేంద్ర బ్యాంకులు ముఖ్యంగా ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి బంగారం కొనుగోళ్లు పెంచాయి. గత ఏడాది 850 టన్నులకు పైగా కొన్నాయి. భారతదేశ ఆర్బీఐ కూడా తన రిజర్వ్స్లో బంగారం జోడిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ చేస్తోంది. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్, దసరా, దీపావళి వంటి పండుగలు డిమాండ్ను మరింత పెంచుతాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనంగా ఉంటే లోకల్ ధరలు ఇంకా ఎక్కువవుతాయి. ఎనలిస్టులు ఏమంటున్నారంటే 26 చివరికి బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ. జేపీ మార్గన్, గోల్డ్మెన్ సాక్స్ వంటి పెద్ద బ్యాంకులు ఇంటర్నేషనల్ ధరను $5,000 నుంచి $5,400 పర్ ఔన్స్కు చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. అంటే మన రూపాయలలో 10 గ్రాములు 1,80,000 నుంచి 2 లక్షల వరకు పెరగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, బంగారం ధరలు ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లో పైకి వెళ్లవు. కొన్ని నెలలు కరెక్షన్స్ వస్తాయి. అది కొనడానికి మంచి అవకాశం. దీర్ఘకాలంలో గత 20 ఏళ్లలో బంగారం యావరేజ్ 10% రిటర్న్స్ ఇచ్చింది. మనల్ని నిరాశపరచలేదు. కాబట్టి ఏం చేయాలి? హడావిడి చేయాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం ప్రకారం, మీ భవిష్యత్ అవసరాల ప్రకారం కొంచెం కొంచెంగా పెట్టుబడి పెట్టండి. బంగారమంటే కేవలం ఆభరణాలు కాదు, అది మన కుటుంబ భద్రతకు ఒక బలమైన ఆధారం.